నేను ఇప్పుడు కాకరకాయ ఫ్రై చేస్తున్నాను. కాకరకాయలు ఇలా కోసి పెట్టుకుని అందులో సాల్ట్ వేసుకొని కాసేపు కలిపి పక్కన పెట్టాలి. వాటిని ఇలా కలుపుకొని ఒక 5 నిమిషాలు పక్కన పెడితే ఇందులో ఉన్న చేదు మొత్తం వెళ్ళిపోతుంది. ఇలా కలపడం వల్ల ఇందులో ఉన్న చేదు ఇది చూడండి ఇలా వచ్చేస్తుంది బయటికి. కాకరకాయలను మంచిగా కలిపి ఇలా పిసికేయాలి. అందులో ఉన్న చేదు మొత్తం వెళ్ళిపోతుంది. దాన్ని పక్కన తీసి పెట్టుకోవాలి. లాస్ట్కి ఇంత రసం వచ్చింది చూడండి. కడాయి పెట్టుకొని కడాయి వేడయ్యాక ఆయిల్ వేసుకోవాలి. అందులోనే జీలకర్ర వేసుకోవాలి. ఇలా జీలకర్ర వేగుతున్నప్పుడు ఒక ఆనియన్ వేసుకోవాలి. ఆనియన్ కాకరకాయ రెండు కలిపైనా వేసుకోవచ్చు, విడివిడిగా అయినా వేసుకోవచ్చు. ఇలా కొంచెం వేగిన తర్వాత ఇందులోనే కాకరకాయ ముక్కలు కూడా వేసేసుకోవాలి. ఇలా కలిపి సిమ్లో ఉడికించుకోవాలి. దీన్ని మూత తీసి దీన్ని మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి. ఇలా వేగిన తర్వాత ఇందులో పసుపు వేసుకోవాలి. ఇలా కలుపుకోవాలి. ఇలా వేగిన తర్వాత ఇందులో కారం, సాల్ట్ వేసి కలుపుకోవాలి. ఇలా వేగిన తర్వాత కొంచెం బెల్లం ముక్క కానీ కొంచెం షుగర్ అని కూడా వేసుకొని కలుపుకోవాలి. మన ఇష్టం, వేసుకుంటే వేసుకోవచ్చు, లేకపోతే లేదు. వేసుకోకపోయినా బాగుంటుంది. ఒక 2 మినిట్స్ తర్వాత ఇలా అవుతుంది. ట్రై చేయండి.